ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు మంత్రి నారాయణ తీసుకున్నారు. లేమల్లె గ్రామంలో 2654 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. కర్లపూడి నుంచి వచ్చిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే ప్రవీణ్ కు రైతులు ఘన స్వాగతం పలికి గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కు ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు 7 గ్రామాలకు గాను 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి నారాయణ చెప్పారు. రైతులు అడిగిన వెంటనే కార్లపూడి ప్రధాన రహదారి నిర్మించేందుకు మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 55,000 కోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వివరించారు. ఎండ్రాయిలో 300 ఎకరాలు, పెద్ద మద్దూరులో 400 ఎకరాలు, కర్లపూడిలో 1800 ఎకరాలకు గాను గంటలోనే 354 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన రైతులకు మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. 2014-19లో ప్రారంభించాము. దానికి సంబంధించి వర్క్స్ 2017లో ప్రారంభించాం. అయితే లేఅవుట్ డిజైన్లు, ఎస్టిమేషన్స్ ఇవన్నీ చేయటం అంతా 2017. అయితే కేవలం 2017 చివర అంటే దాదాపు ఎలక్షన్స్గా 1 year 2 months ముందు అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేయటం, రైతు సోదరులు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద అనేక సమస్యలున్నా, లీగల్ సమస్యలున్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. అవన్నీ చేసి ఈరోజు 55,000 కోట్లకి టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్లు కానీ, లేఅవుట్స్ రోడ్డు కానీ, అధికార భవనాలు కానీ, ఐకానిక్ టవర్స్ కానీ జరుగుతున్నాయి. అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ అనేక బ్యాంకులు వర్క్ స్టార్ట్ చేసినాయి, హోటల్స్ స్టార్ట్ చేశారు, యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు, హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఒకటి చెప్పారు, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ రాకుండా ఉంటే రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవదు. భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా హైదరాబాద్లో ఆ రోజు ఎలా 99 టీవీ ఛానల్ యాజమాన్యానికి ఏలూరు జిల్లా ఎంపీ పుట్టా మహేష్ కుమార్